ప్రోమోకి సంబంధించి మాట్లాడదాం. మెయిన్ హైలైట్ ప్రోమోలు అసలు ఊహకందమైన కంటెంట్ అన్నట్టుగా ఆడియన్స్ కూడా ఏంటి విష్ణుప్రియ ఎలా మాట్లాడింది అని లెక్క. ఇప్పుడేమంటుంది ఆమె, సోనియాకు కోపంలో వాడే పదాలు మాటలు చాలా హర్టింగ్, నాకు నచ్చలేదని చెబుతుంది. ఏమన్నారని చూపిస్తే అక్కడ వీడియో చూపించారు. అక్కడ ఏమంటుంది ఈ అమ్మాయి ఫస్ట్, ఈ విష్ణుప్రియ వెళ్ళి నీకు ముందు నచ్చలేదు ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని అంటే, ఇప్పుడు మన సినిమాలో చూడండి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి తెలుగు మాట్లాడితే ఎలా మాట్లాడతారో, రాని తెలుగుని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎట్లా ఉంటారో, మీకు ముందు కుదరలేదు ఇప్పుడు ఎలా కుదిరింది, ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అన్నట్టుగా మాట్లాడితే ఆ అమ్మాయి అలా మాట్లాడింది. ఈ అమ్మాయి అంటే నో కామెంట్స్ ఇక్కడితో అయిపోయాయి. బట్ సీత అక్కడ ఏమంటుంది, నేను ఆ అమ్మాయిని విష్ణుప్రియని నేను ఇలా అడుగు అని నేను అడగలేదంటే, ఇక్కడ సోనియా పర్ఫెక్ట్గా చెప్పింది ఆన్సర్. ఏమంటుంది ఆమె, ఎవరు అడగమన్నా అడిగినా ఐ డోంట్ లైక్ బిలాంగ్ దిస్ అడల్టరేటెడ్ కామెడీ 100%. ఆవిడ అడిగే విధానం అట్లా ఉంది అని లేక ఆవిడేది చెప్పింది. ఆవిడ అడిగే విధానం నచ్చలేదని, నాకు అది నో కామెంట్స్ అని అప్పటికి చెప్పింది. ఆ తర్వాత కూడా నేను అడల్టరేటెడ్గా నాకు అనిపించింది, నాకు నచ్చలేదని. అయితే మనకి ఇక్కడ ప్రోమో ప్రకారం చూపిస్తే ఆమె కొద్దిగా వెటకారం దట్టించి ఆ టైపులో మాట్లాడింది. ఇంకా తర్వాత ముందు అక్కడ పదాలు ఏం పడిందని మనం ఎపిసోడ్లో చూసి మాట్లాడాం. కానీ అక్కడికైతే అడల్టరేటెడ్ అని అనలేము, కానీ కొద్దిగా వెటకారంగా వ్యంగ్యంగా ముందు నీకు నచ్చలేదు ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిపోయింది అని అనింది. ఓకే సరే, ఎవరు ఫ్రెండ్షిప్ వాళ్ళకి కుదిరితే ఈఎంఐ ఫ్రెండ్షిప్ ఈఎంఐకి, ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా కొందరితో ఫ్రెండ్షిప్ వైబ్ వస్తుంది, కొందరితో నెగిటివ్ వైబ్ వస్తుంది. ఓకే, ఈ ప్రోమో వరకు అయితే ఆ వర్డ్ వరకు అక్కడైతే ఆ సీన్ వరకు ఆ కిచెన్లో కూర్చున్న దగ్గర అదే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న దగ్గర పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత ఏంటి విష్ణుప్రియ మళ్ళీ నీకెలా హోస్ట్ అక్కడ అడుగుతుంది, నీకెలా అనిపించిందమ్మా ఆ అమ్మాయికి అట్లా అనిపించింది అని చెప్పినాక మళ్ళీ విష్ణుప్రియ ఏమంటుంది, ఆ ట్యాగ్ నాకు కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్ అంట, క్యాజువల్గా అడిగావా సోనియాకి అలా అనిపించలేదు అని చెప్పారు. బట్ విష్ణుప్రియ మళ్ళీ అక్కడ ఏమంటుంది, అడల్టరీస్ జోక్స్ వేయలా, ఇలా చేసుకుంటున్నారు, ఇలా నడుస్తోంది మీ ఇద్దరు అనలా, ఇదేంటిది అడల్టరీ జోక్స్ ఏంటి, ఇంకా బాడీ లాంగ్వేజ్ ఏంటి, అప్పుడు బాడీ లాంగ్వేజ్ సరే అడల్టరీ అనలేదు, నాకు ఉద్దేశం లేదనింది. బట్ ఇక్కడ అడల్టరీ జోక్స్ వేయలేదనింది. ఓకే, బట్ మీరు ఇలా చేసుకుంటున్నారు, ఇలా నడుస్తుంది అనలేదంటే 100% కాదు, 120% కూడా తప్పు. 100% ఇక్కడైతే రాంగ్ విష్ణుప్రియ అలా అనడం. ఆ అమ్మ అప్పటికి ప్లీజ్ స్టాప్ ఇట్ అనింది ఎవరు, సోనియా. మనకి ప్రోమో ప్రకారం వేరే ఇంకొక కంటెస్టెంట్ ఇంకెంత స్ట్రాంగ్గా, ఇంకెంత ఫోర్స్గా, ఇంకెంత స్పీడ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు, కానీ విష్ణుప్రియ అలా అనడం మాత్రం మాత్రం 1% కూడా కరెక్ట్ కాదు. 100% ఆమె దగ్గర రాంగ్. అడల్టరీస్ జోక్స్ వేయలేదు, నేను జస్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ వాడు తెలుగులో మాట్లాడితే ఎట్లా అన్నా, జస్ట్ క్యాజువల్గా అన్నా, ఫ్రెండ్లీగా అన్నా, నువ్వు దాన్ని నేను అంటే ఆ పదం వరకే మాట్లాడుతూ మరి వెనక ముందు ఇంకేమనిందో దానికోసం ఈ అమ్మాయి అనిందేమో అడల్టరీ జోక్స్ నేను ఎంటర్టైన్ చేయలేను, లేకపోతే ఆ పదానికే ఈవిడ ఒకవేళ వాళ్ళకి అర్థం చేసుకుందా ఏంటంటే మనం ఎపిసోడ్లో చూద్దాం. బట్ అది సంగతి పక్కన పెడితే ఇక్కడ మాత్రం ఆ వివరణ ఇవ్వడం ఏంటి, అలా చెప్పడం ఏంటి, ఎలా నడుస్తుంది, ఎలా చేసుకుంటున్నారు వాళ్ళదంటే ఇది 100% రాంగ్ విష్ణుప్రియ. ఆ అమ్మాయి ఎందుకు ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్పింది. ఆ తర్వాత బాగా ఎమోషన్ అయింది. అభయ్ నవీన్ ఓదారుస్తే ఆ అమ్మాయి బరస్ట్ అయ్యి పాపం బాగా ఎమోషన్ అయితే ఏడుస్తూ ఉంది. తర్వాత మళ్ళీ విష్ణుప్రియ బయటకు వచ్చి కూడా మళ్ళీ ఆమె అరిస్తే ఆమెది ఒక పర్సనాలిటీ, ఇవి మళ్ళీ కరెక్ట్ కాదు. పర్సనాలిటీ గురించి కూడా మాట్లాడకూడదు, ఇది బాడీ షేమింగ్ కింద రకరకాలుగా వెళ్తుంటుంది. మరి ఏ పర్సనాలిటీ గురించి అనేది కూడా చూద్దాం. అంటే ఫిజికల్ వైజ్ పర్సనాలిటీ గురించా, లేకపోతే ఆవిడ బిహేవియర్ వైజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించా ఏంటనేది కూడా చూద్దాం. మరి నేను ఏడుస్తాను, నాకు ఎమోషన్స్ నాకు అన్నారు అనేది ఓకే సరే, నీకు అంటే నువ్వు గట్టిగా నీకు ఎవరైనా సరే ఇలాంటి డైలాగ్స్ ఎలా చేసుకుంటారు అలా ఇట్లా అంటే ఎవరనేది రాంగే. విష్ణుప్రియ కన్నా సోనియా కన్నా ఎవరన్నా సరే అంటే రాంగే. మరి నాకు అన్నారు, నాకు ఎమోషన్స్ అంటే ఎస్ ఉంటాయి, మరి నీకు ఎమోషన్స్ ఉంటాయి, నేను ఏడుస్తా అన్నప్పుడు ఆమె ఏడుస్తుంది, ఆమెకి ఎమోషన్స్ ఉంటాయి అని ఎందుకు అర్థం చేసుకోవాలా? నాకు అన్నారు కాబట్టి నేను ఏడుస్తాను, నాకు ఎమోషన్సా, నీవే ఎమోషన్సా, నీకే ఏడుపా, ఆవిడకి ఏడుపు ఉండదా, పెయిన్ ఉండదా, ఎమోషన్ ఉండదా, మరి అది అర్థం చేసుకోవాలి కదా. ఇదంతా ఒక లెక్క అయితే ఆమె పుణ్యస్త్రీ, మేము అలాంటి వాళ్ళమా ఏంటి మాటలు, ఆమె పుణ్యస్త్రీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. మరి ఏమంటే ఈ విష్ణుప్రియ కంప్లీట్గా ఇది ఒక బిగ్ బాస్ హౌస్ అంటే జనరల్గా ఆవిడ చేసి పోవే పోరా కొన్ని షో ఆ షోలు ఉన్నాయి కదా, అలాంటిది ఏదో నడిచేస్తుంది, ఏదైనా అక్కడ రకరకాల లాంగ్వేజ్ వాడతారు అట్లాగే నడిచేస్తుంది అనుకుని వచ్చేసినట్టుంది. వితౌట్ ప్రిపరేషన్ ఓన్లీ పిఆర్ను పెట్టుకుంటే అందరూ పెట్టుకుంటారు, అది తప్పు కూడా కాదు, అది కంప్లీట్గా పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోయింది. అది కూడా బయట నుంచి వాళ్ళు ప్రమోట్ చేయడం, మంచి డైలాగ్ చెప్పినా, మంచి పంచులు వేసినా, మంచి ఆట ఆడినా, మంచి గేమ్ చేంజరస్గా మారినా ఇవన్నీ తప్పే లేదు, అది 100% పార్ట్ ఆఫ్ గేమ్లో భాగమే. కానీ ఉండింది అనుకుంటే అట్ట ఇక్కడ చాలా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, మాట కంట్రోల్లో పెట్టుకోవాలి, తోటి కంటెస్టెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. మెయిన్ ఇవి కదా ఆడియన్స్ చూసేది, నేను జడ్జి చేసేది ఇవన్నీ చూసే కదా. నోటికి ఎలా పడితే అలాగానే వస్తాం, ఎలా మాట్లాడేస్తాం అంటే ఎట్లా అయింది, ఆమె పుణ్యస్త్రీ మేము అలాంటి వాళ్ళ అంటే ఏంటి ఆ స్టేట్మెంట్, అదేది కరెక్ట్ కాదు, 100% రాంగ్ కంపేర్ చేయడం కానీ ఇలా అనడం కూడా. సార్ అందుకే నాగార్జున కూడా అడుగు బాధపడితే గుచ్చుతావా ఇంకా పిల్లనే, నువ్వు కూడా ఆల్సో లేడీ కదా అని ఆయన అది కరెక్ట్గా అన్నారే, నువ్వు కూడా ఒక అమ్మాయి కదమ్మా, అర్థం చేసుకోవాలి కదా ఫీలింగ్స్ ఎమోషన్, నువ్వు అట్లా ఎట్లా అంటే ఇంకా గుచ్చుతావా, నువ్వు బాధపడ్డావని ఇంకా గుచ్చుతావా అని లెక్క.
సో అందుకే మళ్ళీ ఆయనైతే అడుగుతూ ఉంటే ఇంకేదో సమాధానం చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఈ పాయింట్‌లో మాత్రం ఆమెదే ఖచ్చితంగా రాంగ్. తర్వాత సోనియా కూడా అడుగుతారు, "ఏంటమ్మా పిడికిలి బిగించి అలా కోపమా?" అనాక మరి కోపం, బాధ అన్నీ వస్తాయి. అలాగే కుక్కర్‌లకు సంబంధించి కూడా ఒకటి పిడికిలి బిగించింది. సో అన్ని కుక్కర్‌లు ఒకేలాగా ఉండవు. అన్ని ఎమోషన్‌లు ఒకేలాగా ఉండవు. ఈ ఫన్ మోడ్‌లో అయితే జెప్పారు. అక్కడ ఆవిడ హైలైట్ చేసి అక్కడ కంటెంట్ బాగా జనరేట్ చేయగలిగాం గనుక. తర్వాత ఇంకోటేంటంటే ఇక్కడ సీత యష్మిక అంటది, క్లేన్‌కు చీఫ్ అన్నాక పాజిటివ్ పర్సన్ ఇంపార్టెంట్ అంట. పాజిటివ్ పర్సన్స్ అందరూ ఉంటే రాముడు మంచి బాలుడు, రేలంగి మామయ్య, రేలంగి మామయ్య చెల్లెళ్ళు అందరూ ఇలాగే ఉంటదింక. అంతా ఏదో మంచి ఎలా ఉంటదంటే దాన్ని ఆహ్, కంప్లీట్‌గా పాజిటివ్ అయితే ప్రపంచమంతా వేరే లెక్క ఉంటది. ఒక ఇది ఉంటది మనకి మైండ్ పవర్ అని ఒక బుక్‌లో కూడా రాస్తారు ఇలాగ యండమూరి వీరేంద్రనాథ్ రాసినట్టుగా ఆహ్, అవినీతి జరిగితేనే ఏసీబీకి ఇవన్నీ ఉంటాయి. అలాగే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తేనే ట్రాఫిక్ పోలీసులకు ఉద్యోగాలు ఉంటాయి. అలాగే క్రైమ్ జరిగితేనే పోలీస్ డిపార్ట్‌మెంటు, ఇంట్రాగేషన్ డిపార్ట్‌మెంటు ఇవన్నీను. అలాగే ఫ్రాడ్ జరిగినా, ఇవన్నీ జరిగితేనే స్కామ్‌లు ఇవన్నీ జరిగితేనే జర్నలిస్టులు ఇవన్నీ సో అండ్ సో అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటారు. అందరూ పాజిటివ్ పర్సన్స్ ఉంటే ఆట ఏముంది, మజా ఏముంది, కిక్ ఏముంది. ఆ అమ్మాయి అట్లా పాజిటివ్ పర్సన్‌గా కాకుండా ఆహ్, ఎవరు ఆ అమ్మాయి? నైనిక కూడా నాకు చీఫ్‌గా చేసింది. చీఫ్‌గా సపోర్ట్ చేసింది. నిఖిలు చేశాడు. నైనిక చేసింది. సో ఇద్దరికి పాపం 6 డిపార్ట్‌మెంట్లు అన్నారు కనుక చెరో 3, 3 ఇద్దాం అనుకుంటే ఇంక పెద్ద పంచాయతీ లేకపోయే. యష్మికి ఒక మంచి ట్యాగ్ వచ్చేది. అమ్మాయి మంచి అమ్మాయి కరెక్ట్‌గా ఈక్వాలిటీ పాటించిందని. అట్టా కాకుండా అరే! నేను ఆ అమ్మాయిని చీఫ్‌గా సపోర్ట్ చేసినా సరే, మనకేమాత్రం సపోర్ట్ చేయక టక 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 5 పెట్టేసింది. 5 డిపార్ట్‌మెంట్‌ల వరకు మనకే కేటాయించేసింది. ఇది కరెక్ట్ కాదు. మనకి సిగ్గుండాలి అని నైనికకు కూడా పౌరుషం, కోపం అన్నీ వచ్చాయి. అలాగే ఈ సీత, ఏం పేరు ఈ అమ్మాయి విష్ణుప్రియ, నబీలు అందరూ విలవిల్లాడిపోయారు. ఇదేంటి ఇన్ని పనులు ఎలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తామని. దానివల్ల వీళ్ళకే మంచి జరిగింది. ఆవిడ ఇప్పుడు సీత కోరినట్టుగా పాజిటివ్‌గా కాకుండా ఈక్వాలిటీ లేకుండా ఏ ఉద్దేశంతో చేసిందో గాని మొత్తానికి అట్లా చేయడం వల్ల ఈ సీత, విష్ణుప్రియ, నబీలు వీళ్ళ టీమ్‌కి ఆదిత్య వీళ్ళ టీమ్‌కే అడ్వాంటేజ్ అది. మంచిదది. ఒక రోజు, 2 రోజుల పూట పని చేసి అబ్బా! మా వల్ల కావట్లే అలిసిపోతున్నాం, చాలా ఘోరంగా ఉంది. ఆళ్ళు అందరూ ఎంజాయ్ చేయడం అంటే డ్రింక్స్ తాగుతూ, చాక్లెట్స్ తింటూ మజా చేస్తే మేమక్కడ ఈ పనులు చేసుకుంటేనని అప్పుడు బరస్ట్ అయితే పెయిన్‌ఫుల్ అనిపిస్తే అప్పుడు ఆడియన్స్‌కి మంచి రీచ్ అవుద్ది. పాపం వీళ్ళు కష్టపడుతున్నారు గొడ్డుల్లాగా. వాళ్ళేమో హ్యాపీగా బిందాస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చుండేది. అది కూడా లేకుండా నిజంగా ఇప్పుడు హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ ఈ సీజన్‌కి పెర్ డే 40,000 తీసుకుంటున్న కంటెస్టెంట్ విష్ణుప్రియ. కానీ ఆవిడ నుంచి ఎలాంటి డిసప్పాయింట్ కంటెంట్ అని వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. ఎందుకంటే పని చేయకముందే, పనిష్మెంట్ ఇవ్వకముందే ఆవిడ విలవిల్లాడిపోతుంది. నా పీఆర్‌కి కూడా చెబుతున్నా, నేను కూడా అందులో కెమెరా దగ్గరికెళ్ళి అంటా ఉందనమాట. సో, మొత్తానికి విష్ణుప్రియ నుంచి అన్ని రకాలుగా డిసప్పాయింట్ కంటెంట్ ఇవ్వడానికి, ఆటలో భాగంగా ఇవ్వడానికి వచ్చిన అవకాశాన్ని, ఆ గేమ్ తాలూకు థీమ్‌ని, కాన్సెప్ట్‌ని ఎలా ఉంటే ఆడియన్స్‌కి రీచ్ అవుతారు. ఈ యష్మి తీసుకున్న స్టాండ్ వల్ల మనకు మంచా, నష్టమా, లాభమా, కష్టమని కూడా ఆలోచించుకున్న అబ్బో! ఈ పనులు నా వల్ల కాదని అలా ఇరిటేట్ అయింది. సరే ఇవన్నీ పక్కన పెడితే సోనియా విషయంలో ఆవిడ అట్లా మాట ఆడడం అయితే ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. మరి మీకేమనిపించింది పాయింట్‌లో లైక్ చేయండి. అట్టగా కామెంట్ కూడా చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే. అలాగే ప్రోమో ప్రకారం ఇంకేంటంటే నిఖిల్ క్లెయిమ్ చాలా చిన్నది కదా! మారిద్ది మారుద్దాం అంటే ఏం మారుద్దామమ్మా? ఈ టీమ్ అంతా బిగ్ బాస్ కావాలని చేస్తున్నట్టున్నాడు, తగ్గించేద్దాం లెక్క అదే అనిపించింది. మరసలు ఎలా మలుపులు తిప్పుతాడని లెక్క నాకు కూడా అది అనిపించింది. అలాగే శేఖర్ భాష మణికంఠకు తనలో తను మాట్లాడుతాడు, ఒంటరితనం అంటే వచ్చినప్పటి నుంచి చూస్తాను. సరే తను ఎందుకు అలా ఉన్నాడో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు కదా! అంటే నాట్ కన్విన్స్‌డ్ అని చెప్పేసి శేఖర్ భాష చెప్పాడు. ఎందుకంటే ఒకసారి, ఒకరోజు, ఒక నామినేషన్ అప్పుడు అవ్వచ్చు. రోజు అదే చెప్పి, ప్రతి సందర్భంలో అదే తీసి, ప్రతి నామినేషన్‌కి అదే చెప్పి, అస్తమానం చెబితే శేఖర్ భాషే కాదు, కొంతమంది కన్విన్స్ కావచ్చు కానీ అయ్యో! 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 అని ఇంక పాడిందే పాడరు అన్నట్టుగా ఏడుస్తూనే అందరూ ఆడడానికి వస్తే ఇతను ఏడడానికి వచ్చాడు అన్నట్టుగా అంతలాగా పదే పదే కొనసాగితే శేఖర్ భాష కాదు, మెజారిటీ ఆడియన్స్ కూడా కన్విన్స్ కారు. సో, ఎనీవే అతనికైతే కొద్దిగా మోటివేషన్ కూడా చేస్తాడాయన. నాగార్జున ఇట్లా కాదులే ఇలా ఉండాలని చెప్పేసి దీంతో పాటు బేబక్క వర్సెస్ నిఖిల్ కూడా కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగితే అట్లాగే నయనకి ఆ రోజు వచ్చేటప్పుడు 3 రోజెస్ ఇచ్చి పంపిస్తారు కదా! అవి ఇవ్వమని బిగ్ బాస్ మళ్ళీ కన్ఫెషన్ రూల్ వీటిని అప్డేట్స్ అని కొందరు అంటారు, లీక్స్ అని కొందరు అంటారు. మరి మీరేమనుకుంటారు అది ఇష్టం. ఆ నయనకకి కన్ఫెషన్ రూల్‌కి పిలిచి బిగ్ బాస్ 3 రోజెస్ నాగార్జున ఇచ్చారు కదా! కాంప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళకి, అప్రిషియేట్ చేసే వాళ్ళకంటే ఆ అమ్మాయి నిఖిలు, మణికంఠ ప్రేరణకిస్తుంది. సీత కూడా నాకు అప్రిషియేట్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చింది. బట్ ఆ అమ్మాయికైతే ఇవ్వల. మళ్ళీ సీత ఎక్కడ కూడా హర్ట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా మనం ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.